నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్ స్వాగతం. దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు ఫిబ్రవరి 26 గురువారం రాత్రి 7 గంటలకు కావస్తుంది. ఇప్పుడు యాలివాహన ఉత్సవం జరగబోతుంది. శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ సెంచులక్ష్మి సమేత లక్ష్మీ నరసింహ స్వామి యాలివాహనంపై భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. దేవస్థానం సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అలాగే ధర్మకర్తల మండలి సభ్యులు విశేషంగా పూజల్లో పాల్గొంటున్నారు. దేవస్థానం స్థానాచార్యులు నల్లూరి రామచంద్ర భట్టాచార్యులు, దేవస్థానం ప్రధాన అర్చకులు దివి అనంత పద్మనాభాచార్యులు, మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు అర్చక బృందం పూజా కార్యక్రమాల్లో తరిస్తున్నారు. దేవస్థానం సర్వ సిబ్బంది బ్రహ్మోత్సవ సేవలో పాల్పంచుకుంటున్నారు. ఈ ఉత్సవ యాలివాహన ఉత్సవ విశేషాలను మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం. మంగళాద్రి క్షేత్రంలో శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి వారికి అత్యంత వైభవపితంగా శ్రీ బ్రహ్మోత్సవాలు స్వామివారికి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వాటిల్లో భాగంగా ఈ రోజున రాత్రి 8 గంటలకి స్వామివారు యాలి వాహనంపై దర్శన భాగ్యం ఇస్తారు. స్వామి రాజ్యలక్ష్మి చింతలక్ష్మి సమేతుడై శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి వారు యాలి వాహనం మీద భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. ఈ యాలి అనేది ఒక క్రూరమైన జంతువు. అది ఆ యొక్క ఏనుగు పై నుండి మదిస్తూ ఉంటుంది. ఏనుగు అనేది సాధు జంతువు. ఆ సాధు జంతువు అయినటువంటి ఆ ఏనుగుని ఈ క్రూరమైనటువంటి తత్వం కలిగినటువంటి ఆ యాలి దానిపైన నిలబడి దాన్ని మదిస్తూ హింసిస్తూ ఉంటుంటే అది స్వామివారిని మొరబెట్టుకుంటుంది. ఆ తొండం పైకెత్తి పెద్దగా స్వామిని నారాయణ అని చెప్పి పిలవడం జరుగుతుంది. కాబట్టి అప్పుడు స్వామివారు ఆ గరుడు బాణంపై వచ్చి గజేంద్ర మోక్షం రోజు స్వామి ఎట్లా అయితే ఆ గజాన్ని ఆ యొక్క ముసలి బాధ నుండి రక్షించారో అట్లా స్వామివారు ఈ యాలి పైనటువంటి యాలి దగ్గర ఏనుగు పైనటువంటి యాలిని హింసించి తత్వం ఉంది కాబట్టి దాని నుండి ఏనుగుని కాపాడటం స్వామివారు జరిగింది. అంటే దీంట్లో నుండి అర్థం ఏంటంటే మనలో వంటి క్రూరత్వాన్ని పోగొట్టి అమాయకులైనటువంటి మన ఎవరైనా సరే మన యొక్క మంచితనాన్ని అమాయకత్వాన్నిగా తీసుకొని దాన్ని మనం ఎట్లా అయితే హింసిస్తున్నారు అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క యాలిని ఎట్లా అయితే స్వామివారు శిక్షింపజేశాడో అదే విధంగా మానవత్వం మనందరికీ కూడా స్వామి మనందరికీ కూడా ఆ విధంగా కాపాడుతూ శత్రువుల నుండి మనల్ని కాపాడతాం. ఆ శత్రువుని మన ద్వారా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాని శిక్షించడం జరుగుతుంది. అటువంటి రూపం ఈ యాలి వాహనం. అటువంటి స్వామివారిని ఈరోజు మనం ఆ యాలి వాహనం పైన దర్శనం చేసుకుంటే ఆ యొక్క స్వామివారి కృపాకటాక్షాలతో మనకి ఎటువంటి శత్రుభయం లేకుండా అదే విధంగా మనం చేసేటువంటి సానుకూలమైన మంచి పని ఏదైనా సరే సానుకూలంగా జరుగుతూ ఆ ఏనుగు ఏ విధంగా అయితే ప్రతినిత్యము స్వామి సేవ చేసుకుంటూ ఉంటుందో అదే విధంగా ఆ గజానికి ఎట్లా అయితే స్వామివారు ఆ యొక్క వరాన్ని ఇచ్చారు అదే విధంగా మనకు కూడా స్వామి యొక్క సేవలు ప్రతినిత్యం కూడా చేసుకొని మనందరం అష్టైశ్వర్యాలు ఉండడానికి స్వామివారు మనకి దివ్య మంగళాశాసనాలు ఆయన యొక్క మంగళాశాసనాలు మన మీద పరిపూర్ణంగా ఉంటాయి. కాబట్టి భక్తులందరూ కూడా చక్కగా ప్రతినిత్యం ఏ విధంగా అయితే మన స్వామివారిని మనం దర్శనం చేసుకుంటాం అదే విధంగా మనందరం కూడా నుదుటిన తిలకము ధరించి సాంప్రదాయ దుస్తులతో భగవంతుడి దర్శన భాగ్యాన్ని తీసుకొని వారి యొక్క కృపా కటాక్షాలు మీ అందరూ కూడా పాత్రలు కావాల్సిందిగా కోరుతున్న శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ దేవస్థానానికి భక్తులకి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది జరగకుండా మా కార్యనిర్వాహక గారు అదే విధంగా అసిస్టెంట్ కమిషనర్ సునీల్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా
మరి మా కొత్తగా నూతనంగా ఏర్పడినటువంటి ఈ ధర్మకర్త మండలందరికీ కూడా నిలబడి అందరికీ కూడా చక్కగా స్వామి దర్శనం విధంగా అందరూ కూడా కలిసికట్టుగా ఆ యొక్క దేవస్థాన సిబ్బంది అందరూ కూడా నిలబడి భక్తులందరికీ ప్రతి ఒక్క భక్తుడికి కూడా స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని పాదాల దగ్గర నుంచి స్వామి యొక్క ఊర్ధపర్యం అంటే శిరస్సు దాకా కూడా చక్కగా దర్శనమయ్యే విధంగా అందరికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కాబట్టి చక్కగా నిదానంగా వచ్చి భక్తులందరూ కూడా జయ నారసింహ జయ జయ నారసింహ అంటూ మనసులో స్మరించుకుంటూ ఆ స్వామి యొక్క దివ్యమంగళ రూపాన్ని దర్శించుకోండి. జయ నారసింహ జయ జయ నారసింహ. ఓం నమో శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. శ్రీ మంగళాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు గాలివాహనం సందర్భంగా ఈ రోజున శ్రీ భద్రావతి భావన ఋషి కోలాట భజన మండలి, అలాగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కోలాట భజన మండలి, శ్రీ ఆంజనేయ కోలాట భజన మండలి సభ్యులందరూ కలిసి మన దేవస్థానంలో అంగరంగ వైభవంగా కోలాట ప్రదర్శన కార్యక్రమం జరుగుతుంది. కావున భక్త మహాశయులందరికీ కూడా
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎంతో ప్రాచీనమైనటువంటి ఈ కళని ఇంకా మేమందరం ఈ ఊర్లో నేర్పి చాలామంది వరకు కూడా ఈ ఊర్లో నేర్చుకుని చక్కగా ప్రదర్శించడానికి ముందుకొస్తున్నారు కాబట్టి వారికి ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆయురారోగ్యాలు కలగజేయాలని కోరుకుంటూ సెలవు.